ఆంజనేయుని ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. నిర్మలమైన చంద్రకాంతితో పరమ పవిత్ర అయిన సీతమ్మను చూస్తూ, ఆహా, శీలమే ఈమెకున్న మహదైశ్వర్యము, భర్తృవియోగమే ఈమెకు పట్టిన దరిద్రము, చుట్టూ వికృత రూపిణులైన రాక్షస స్త్రీలు కావలి కాస్తుండగా భూమి మీద కూర్చుండి ఉన్న సీతాదేవిని గమనిస్తూ ఉన్నాడు హనుమ. కావలివారంతా వికృత రూపిణులే. ఒకతి ఒంటి కన్ను గలది, ఒకతి ఒక్క చెవి మాత్రమే కలిగినది, ఒకతి గొడుగుల వంటి చెవులు కలిగినది, ఒకతి చెవులు లేనిది, ఒకతి మొనలు దేరిన చెవులున్నది, ఒకతి తల వరకు వ్యాపించిన ముక్కు కలదు, ఒకతి జుట్టు లేనిది, ఇంకొకతి కంబలి వలె అల్లుకుపోయిన జుట్టు కలది. వికృత ఆకారము, విపరీత ప్రవర్తనతో సీతమ్మను మానసిక క్షోభకు గురి చేయుచున్న వారంతా ఒళ్ళంతా మధ్య మాంసములు రక్తమును పూసుకొని చూచుటకు భయంకరంగా ఉండిరి. ఇందరు భయంకర రూపం దాల్చిన రాక్షస స్త్రీల మధ్యలో కూర్చుండి భయపడిన ఆడలేడి పిల్లవలె అటు ఇటు బెదురుచూపులు చూస్తూ దీనంగా నిస్సహాయంగా నిట్టూర్పులు విడుస్తున్నది సీతా మహాసాధ్వి. ఆమె అంతరంగము ఒక దుఃఖసంద్రమై ఆమె నిట్టూర్పులు ఆ సముద్ర తరంగ ఘోష వలె ఉండెను. అది ప్రత్యూష కాలము. బ్రహ్మరాక్షసుల వేదఘోష హనుమ చెవులను తాకింది. అప్పుడే నిద్రలేచిన రావణునకు అశోకవనంలోని సీత గుర్తుకు వచ్చింది. ఉన్న పలాన లేచి అశోకవనం వైపు అడుగులు వేశాడు.